హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానో మీకు చూపించాలనిపించింది. అంటే అందరూ చేస్తారనుకోండి ఇలాగే. ఇవాళ ఎందుకో నాకు వీడియో చేయాలనిపించింది. డిన్నర్ అయిపోగానే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం స్టవ్ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తెల్లారి కుకింగ్ చేయబుద్ధి అవుతుంది. లేకపోతే అసలు చిరాగ్గా ఉంటుంది కదా. కొంతమందికి రాత్రిపూట కుదరకపోతే ఇంకా తెల్లారి చేసుకోక తప్పదు కదా. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసి రెడీ చేసుకున్నాను. తెల్లారి లేచిన తర్వాత చిన్న ముగ్గు వేసుకుంటాను ఇక్కడ. పెద్ద పెద్ద ముగ్గులైతే వేయను. అలాగే ఇంకా ఇదేమో పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు. ఇవి పిల్లల కోసం నైట్ నానబెడతాను. ఒకవేళ పొద్దున కనుక వాళ్ళు తినడం కుదరకపోతే కనుక అవి నీళ్లు తీసేసి ఈవినింగ్ వాళ్ళకి అరటిపండుతో కానీ యాపిల్తో కానీ స్మూతీ చేసి ఇస్తాను అనమాట. ఇప్పుడు నీళ్లు పోయాలి వీటిలో. తర్వాత స్టవ్ మీద తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను. ఇవి నేను బాటిల్లో పోసుకుని నేను పొద్దున్న లేవగానే 3 గ్లాసులు వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తాగేస్తాను. అందుకని ప్రతిరోజు నైటు పెట్టుకుంటాను అనమాట. ఇవి కూడా నానబెట్టేసానండి. ఇంక మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఇది ఉసిరికాయలు, కరివేపాకు, మెంతులు, తర్వాత అలోవెరా జెల్లు, ఇదంతా ఉసిరికాయ పేస్టు అంతా వేసిన నూనె అండి. ఇది కొబ్బరి నూనె. నేను ప్రతి సంవత్సరం అలాగే ఉసిరికాయలు వచ్చినప్పుడు పేస్ట్ వేసి నూనె చేస్తూ ఉంటాను. ఇది కూడా సాయంత్రం కాచేస్తాను. ఇప్పుడు వడపోసుకోవాలి. ఇక్కడైతే పాలు వెచ్చబెడుతున్నాను. ఒకవేళ పిల్లలు తాగుతానంటే నైట్ కొంచెం ఇవి ఆవు పాలు అనమాట. దీంట్లో కొంచెం బెల్లము, పసుపు వేసి ఇస్తాను. ఇది కొంచెం చలికాలం కదా, జలుబులు చేయకుండా ఉంటుంది. తాగుతారని పెడతా, ఒక్కోసారి తాగుతారు, ఒక్కోసారి తాగరు. ఇవాళ ఏమైందంటే ఈరోజు నైటు నేను డిన్నర్ కోసం కార్న్ రైస్ చేశాను. క్యారెట్ ముక్కలు, కార్న్ అవన్నీ వేసి. అందుకని పొద్దున అన్నం మిగిలిపోయింది. అన్నం మిగిలితే ఇది వేస్ట్ చేయనండి. దీంట్లో వేడివేడి పాలు, కొంచెం మజ్జిగ వేసి తోడేస్తాను. తెల్లారి ఎవరొకళ్ళని తినేస్తాము. కొంచెం ఎక్కువ పాలు పోసి తోడేసి ఈ మాత్రం లూజ్గా ఉంటే పొద్దున గట్టి పడకుండా ఉంటుంది. మంచిగా పెరుగు సరిపోతుంది. ఇంకా మూత పెట్టేసేయాలి. చిన్నప్పుడు పిల్లలు వీక్గా ఉంటే మా అమ్మగారు ఇలా తోడేసి పెట్టేవాళ్ళు. అలా తోడేసి పెడితే తొందరగా కోలుకుంటారట. దీంట్లో ఉల్లిపాయను వేసుకోవచ్చు, దానిమ్మ గింజలైనా వేసుకుని తినొచ్చు తెల్లారి. బాటిల్లో వేడి నీళ్ళు కూడా పోసేసుకున్నాను. ప్రతిరోజు గుగ్గిళ్ళ కోసం ఏదో ఒకటి నానబెడతా కదా, బొబ్బర్లు కానీ పెసలు కానీ. ఇవాళ బొంబాయి శనగలు నానబెట్టాను. అంతేనండి వీడియో. గుడ్ నైట్ అండి అందరికీ. థ్యాంక్ యూ.